Hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఎ న్యూ కాంటెంట్ ఈజ్ యాడెడ్ టు ద ఛానల్. సో ప్రతిరోజు ఉదయం 6 o'clock కరెక్ట్ 6 o'clock ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు. రైట్, అది ఏపీ కానీ తెలంగాణ డిఎస్సి కానీ మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎవ్రీడే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. రైట్, లాస్ట్ వీడియోలో మనము క్యాల్కులస్ గురించి మాట్లాడుకున్నాం. క్యాల్కులస్లో 2 parts ఉంటాయి, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, అవకలనము, సమాకలనం. లాస్ట్ వీడియోలో అవకలనము నుండి గత టీఆర్టీ ఎగ్జామ్లో ఇచ్చిన 6 questions డిస్కస్ చేశాం. ఈ వీడియోలో సమాకలనము నుండి గత టీఆర్టీలో ఇచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, మనకు ఫస్ట్ క్వశ్చన్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నుండి తీసుకునబడింది. అనిశ్చిత సమాకలనము నుండి ఇంటిగ్రల్ e⁻x ఇంటూ 1 + x log x by x dx ఈజ్ ఈక్వల్స్ టు ఏమిచ్చాడు చూడండి. ఇంటిగ్రల్ e⁻x ఇంటూ స్ప్లిట్ చేసుకుందాం దాన్ని, x by x ఇంటూ log x ప్లస్ 1 by x dx. రైట్, దీనిని మనము ఇంటిగ్రల్ e⁻x ఇంటూ log x ప్లస్ e⁻x ఇంటూ 1 by x dx అని రాయొచ్చు. చూడండి, దీనిని మనము ఇంటిగ్రల్ d ఆఫ్ e⁻x ఇంటూ log x అనొచ్చు. రైట్, ఇంటిగ్రల్ d ఆఫ్ e⁻x log x కావాలంటే చెక్ చేసుకోండి, యూవి మోడల్లో ఉంటుంది ఇది. e⁻xని డిఫరెన్షియేట్ చేస్తే log x అలాగే రాయాలి, e⁻xని అలాగే రాస్తే log xని డిఫరెన్షియేట్ చేస్తే 1 by x రావాలి. అంటే డి ఆఫ్ ఇది. కాకపోతే విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్ చేస్తున్నామో తెలియదు కదండి, అందుకే డిఎక్స్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. మరి ఇంటిగ్రల్ డిఫరెన్షియల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు e⁻x log x ప్లస్ సి. ఇదండి ఆన్సర్, e⁻x ఇంటూ log x ప్లస్ సి, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, ఇది అర్థం కాకపోతే ఏం చెప్పొచ్చో చూడండి. ఇంటిగ్రల్ e⁻x ఇంటూ log x ప్లస్ 1 by x dxని మనము ఒక ఫార్ములాతో పోల్చుకోవచ్చు. ఇంటిగ్రల్ e⁻x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x dx. అఫ్ కోర్స్ ఇదైనా కూడా ఇదంతా కలిపితే డి ఆఫ్ e⁻x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. కాకపోతే ఇన్నర్ మీనింగ్ అది మీకు తెలుసో తెలియదో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అంటే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. సరే, మీకు ఆ మోడల్ కూడా చెప్తాను. ఇదండి, కంపేర్ చేస్తే e⁻x ఉండి లోపల ఎప్పుడైనా సమ్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కోసం వెతకాలి. దీనిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, దీని డెరివేటివ్ 1 by x ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు. మరి ఆన్సర్ ఏంటండి, e⁻x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే log x ప్లస్ సి. ఇదైతే ఎలాంటి ఫార్ములా ఉపయోగించకుండా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్తో చేసే మోడల్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం అండి. లేదంటే నాకేమీ తెలియదు సార్ అంటే ఆప్షన్స్ని డిఫరెన్షియేట్ చేసుకోండి, ఇది ఎక్కడొస్తుందో వెతుక్కోండి. ఆప్షన్స్ని డిఫరెన్షియేట్ చేసుకోవడం అంటే చూడండి, e⁻x log x ప్లస్ సి, దీన్ని డిఫరెన్షియేట్ చేయడం అంటే యూవీ రూల్ అప్లై చేయాలి. e⁻x డిఫరెన్షియేట్ e⁻x చేస్తే ఇది అలాగే రాయాలి, ప్లస్ e⁻xని అలాగే రాస్తే log x డిఫరెన్షియేషన్ 1 by x రాయాలి. ఎల్సిఎం తీసుకుంటే ఇదే వస్తుంది. సికి డెరివేటివ్ అయితే 0 అవుతుంది. అది ఎప్పుడు
ఏమీ తెలియకపోతే ఆప్షన్స్ని డిఫరెన్షియేట్ చేసి ఇంటిగ్రాండ్ ఎక్కడొస్తుందో చూసుకోవాలి. ఇంటిగ్రేషన్ సింబల్ లోపల ఉన్న ఫంక్షన్ ఎక్కడ మనకు వస్తుందో చూసుకోవాలండి. సెకండ్ క్వశ్చన్, ఇది కూడా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన క్వశ్చనే. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై సైన్ ఎక్స్ డిఎక్స్. చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే దీనిని సింప్లిఫై చేయాలంటే మనకి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ తెలుసు, ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ తెలుసు, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ తెలుసు. సో ఆ టర్మ్స్ వచ్చేటట్లుగా ట్రై చేయాలి. ఫస్ట్ డినామినేటర్లో సైన్ ఎక్స్ ఉంది, లేకపోయి ఉండుంటే దీనిని ఎలాగైనా సైన్ ఎక్స్తో కంపేర్ చేసి ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం. ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయండి, లేదా కంబైన్ చేసే ప్రయత్నం చేయండి. న్యూమరేటర్లో కలిసిపోనన్నా కలిసిపోవాలి, క్యాన్సిల్ అయినా అవ్వాలి. పైన ఎక్స్ మైనస్ ఏ టర్మ్స్ ఉన్నాయి, కింద ఎక్స్ ఉంది. కాబట్టి పైన సైన్ ఆఫ్ ఏ మైనస్ బి లాగా ఎక్స్పాండ్ చేస్తే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి బై సైన్ ఎక్స్ డిఎక్స్. రైట్, స్ప్లిట్ చేసుకుంటే సైన్ ఎక్స్ క్యాన్సిల్డ్, కాస్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి కాస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ 1 dx మైనస్ సైన్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాట్ ఎక్స్ డిఎక్స్. రైట్, ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి అండి. ఎక్కడుందో చూడండి, అది ఎక్స్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. డెడ్ ఈజీ ప్రాబ్లం. జస్ట్ న్యూమరేటర్ని ఎక్స్పాండ్ చేసి స్ప్లిట్ చేయడమే. అప్పుడు డినామినేటర్ న్యూమరేటర్తో కంబైన్ అవుతుంది, కలిసిపోతుంది దాంట్లో. అప్పుడు ఇంటిగ్రేట్ చేయడం ఈజీ అవుతుంది. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ మెథడ్స్ తెలియడం ఇంపార్టెంట్. ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అని. ఇంటిగ్రేషన్లో మనకి యూ బై వి రూల్ లేదు. అందువల్ల డెఫినెట్గా డినామినేటర్లో ఉన్న సైన్ ఎక్స్ని న్యూమరేటర్లో కలపనైనా కలపాలి, క్యాన్సిల్ అయినా చేయాలి. చేయాలి అంటే పైన కూడా సైన్ ఎక్స్ టర్మ్సే రావాలి, లేదా కాస్ ఎక్స్ టర్మ్స్ రావాలి. సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ టర్మ్స్ కానీ రావాలి అంటే దీనిని ఎక్స్పాండ్ చేయాలి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అది చేశాం. ఇక్కడ నుంచి ఈ స్టెప్ రాసేటప్పుడు మీకు అర్థమైందో లేదో, స్ప్లిట్ చేసేటప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. కాస్ ఏ అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ సింబల్కి బయట రాశాను 1 dx మైనస్ ఇదేమో కాట్ ఎక్స్ అవుతుంది, సైన్ ఏ మళ్ళీ కాన్స్టెంట్ అవుతుంది, అది బయట రాసి ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్ రాశాను. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండి. 2 క్వశ్చన్స్ కవర్ చేశారు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్తో. The area between the curve y is equals to 1 minus modulus x and x-axis is y is equals to 1 minus mod x వక్రము మరియు x అక్షము మధ్య వైశాల్యము. ఇంటిగ్రేషన్లో ఏరియాస్ అనే టాపిక్ నుండి కవర్ చేసిన క్వశ్చన్ ఇది. డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. మనకు మాడ్యులస్ మీద గ్రిప్ ఉంటే y is equals to 1 minus modulus x can be splitted into 2 cases. 1 plus x whenever x greater than 0, 1 minus x whenever x greater than or equals to 0. నేనేం రాశానో చూడండి ఒకసారి. ఎక్స్ నెగటివ్ అయితే మోడ్ ఎక్స్ విల్ కమ్ అవుట్ యాజ్ మైనస్ ఎక్స్, అప్పుడు ఇది 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ పాజిటివ్ అయితే మోడ్ ఎక్స్ అనేది ఎక్స్ లాగా రిలీజ్ అవుతుంది, 1 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ మీకు డైరెక్ట్గా తెలుసో లేదో అని నేను డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా అయితే డైరెక్ట్గా దాని గ్రాఫ్ వేయచ్చు మనం. సో y ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ అంటే మీకు గుర్తుపట్టడానికి వీలుగా
ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే దీనిని ఎక్స్ బై -1 ప్లస్ వై బై 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. మీకు గుర్తుపట్టడానికి చెప్తున్నా, నేనైతే గ్రాఫ్ డైరెక్ట్గా వేయగలను. సో సెకండ్ కేసులో y ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ బై ఎంప్లాయీస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏమీ లేకపోతే గమనించండి, ఇదేమో ఎక్స్ లెస్ దెన్ 0 కేసు, ఇదేమో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కేసు. ఈ 2 కేసెస్లో ఈ కర్వ్ నేమ్ ఏంటండి? ఇదొక స్ట్రైట్ లైన్, ఇదొక స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎందుకు రాశాను అంటే మీకు గ్రాఫ్ వేయడం ఈజీ అవుతుందని. ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ యొక్క గ్రాఫ్ అక్యురేట్గా వేయాలి అంటే దానిని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. ఎక్స్ లెస్ దెన్ 0 అంటే ఆరిజిన్ నుంచి లెఫ్ట్ సైడే కదా ఎక్స్ అక్షం మీద, రైట్. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ -1, వై ఇంటర్సెప్ట్ +1, ఇదండి స్ట్రైట్ లైన్ గ్రాఫ్. ఇది ఎక్స్ లెస్ దెన్ 0 కాబట్టి వై యాక్సిస్కి నెగిటివ్లోనే ఉంటుంది, ఇలా వెళ్ళే ఛాన్స్ లేదు. యాక్చువల్గా ఇది స్ట్రైట్ లైన్ కానీ ఇదంతా డమ్మీ గ్రాఫ్, ఎక్స్ లెస్ దెన్ 0లోనే డ్రా చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఈ సెకండ్ రౌండప్ చేసిన గ్రాఫ్ని గమనించండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ 1, వై ఇంటర్సెప్ట్ 1 అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ +1, వై ఇంటర్సెప్ట్ +1, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా స్ట్రైట్ లైన్ ఇలా ఉండాలి, కానీ మనం డ్రా చేసే గ్రాఫ్ కంప్లీట్లీ రైట్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0నే. అడిగిన క్వశ్చన్ ఏంటండి? దిస్ ఈజ్ ద ఏరియా బౌండెడ్ బై ద గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ మాడ్యులస్ ఎక్స్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఒక్కసారి చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2 యూనిట్స్, ఇదేమో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 యూనిట్. వై ఇంటర్సెప్ట్ 1 కదండి. ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడిందండి, ఏబిసి త్రిభుజము. వాడు అడిగింది ఇండైరెక్ట్గా త్రిభుజం ఏబిసి వైశాల్యం ఎంత అని అడిగాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదండి, బేస్ ఇంటూ హైటే కదా. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే 2, హైట్ అంటే 1, వచ్చేది ఏంటండి 1 స్క్వేర్ యూనిట్స్. ఇదండి ఏరియా. ఎక్కడుందండి ఇది? సో యాక్చువల్గా ఈ గ్రాఫ్ డైరెక్ట్గా వేయడం తెలియాలి, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వేసిన తర్వాత గుర్తుపడతారని నేను కేసెస్ స్ప్లిట్ చేసి మీకు ఈజీగా ఉండడానికి స్ట్రైట్ లైన్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ గ్రాఫ్ వేశాను. స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఎప్పుడైనా అక్యురేట్గా డ్రా చేయాలంటే ఈక్వేషన్ షుడ్ బి ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సొల్యూషన్ ఆఫ్ e పవర్ ఎక్స్ tan y dx ప్లస్ 1 మైనస్ e పవర్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ y dy ఈజ్ ఈక్వల్స్ టు 0. e పవర్ ఎక్స్ tan y dx ప్లస్ 1 మైనస్ e పవర్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ y dy ఈజ్ ఈక్వల్స్ టు 0 ను సాధించగా వచ్చు సాధన లేదా విలువ అంటే అవకలన సమీకరణానికి సంబంధించిందండి ఇది. సో సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఒక్కొక్క మోడల్లోకి కన్వర్ట్ చేసి సాల్వ్ చేయగలుగుతాము. మరి ఇక్కడ ఏంటో చూడండి. e పవర్ ఎక్స్ ఇంటూ tan y dx ప్లస్ 1 మైనస్ e పవర్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ y dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఈక్వేషన్ అండి. దీన్ని ఇరువైపులా 1 మైనస్ e పవర్ ఎక్స్ ఇంటూ tan yతో డివైడ్ చేస్తే e పవర్ ఎక్స్ బై 1 మైనస్ e పవర్ ఎక్స్
tan y gets cancelled, plus 1 minus e power x gets cancelled, tan y డినామినేటర్లో రావాలి, dy is equals to 0, రైట్. ఇప్పుడు ఏం జరిగిందంటే వేరియబుల్స్ సపరేట్ అయిపోయాయి. ఇందులో ఉన్న dxని ఎలిమినేట్ చేయాలి, అంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రైట్. ఇంటిగ్రల్ e power x by 1 minus e power x dx plus integral secant square y by tan y dy is equals to 0. దీనిని మైనస్ లాగ్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్, ఎందుకంటే 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ పైన అడ్జస్ట్ అవ్వాలంటే ఒక మైనస్ తక్కువ ఉంది. మైనస్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ ఈ పవర్ ఎక్సే కదండి, అందుకే మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడల్లోకి వస్తుంది. ఇదైతే డైరెక్ట్గా ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎఫ్ ఆఫ్ వై లాగ్ టాన్ వై, రైట్ సైడ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి లాగ్ సి. సో లాగ్ టాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు log c plus log of 1 minus e power x, అంటే రైట్ హ్యాండ్ సైడ్ log of c into 1 minus e power x అని రాయొచ్చు. ఇరువైపులా కంపేర్ చేసుకుంటే దేర్ ఫోర్ tan y is equals to c into 1 minus e power x అండి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. సో డెడ్ ఈజీ ప్రాబ్లం ఇచ్చారు, చూడగానే అర్థమైపోతుంది. లేదా ఆప్షన్స్ నుంచి సిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెన్షియేషన్, వీ గెట్ అ రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సాధనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఉన్న సంబంధం ఏమిటండి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి డెరివేటివ్స్ని ఎలిమినేట్ చేస్తే సాధన వస్తుంది, సాధనలో ఉన్న ఆర్బిటరీ కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది, రైట్. నెక్స్ట్ ద సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై బై ఎక్స్. ఎక్స్ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై బై ఎక్స్ను సాధించగా వచ్చే సాధన. చూడండి, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఇరువైపులా ఎక్స్తో డివైడ్ చేసి రాస్తే ఈ పవర్ వై బై ఎక్స్. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. డిగ్రీ ఎంత? 0. డిగ్రీ ఎంత? 0. డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 0 రైట్ సైడ్లో ఉంటే దట్ ఈస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సమఘాతీయ అవకలన సమీకరణం. సమఘాతీయ అవకలన సమీకరణంలో y ఈజ్ ఈక్వల్స్ టు vx రాయాలి, dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు v ప్లస్ ఎక్స్ dv బై dx రాయాలి. ఇది స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. అప్పుడు ఇది ఎలా మారుతుందో చూడండి. లెఫ్ట్ సైడ్ v ప్లస్ ఎక్స్ dv బై dx, రైట్ సైడ్ v ప్లస్ ఈ పవర్ v. ఇక్కడున్న ఈ పవర్ vని ఇటువైపు పంపిస్తే ఈ పవర్ మైనస్ v dv is equals to 1 by x dx. వేరియబుల్స్ సపరేట్ అయిపోయాయి చూడండి. ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ మైనస్ వి డివి ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 by x dx మైనస్ ఈ పవర్ మైనస్ వి ఇజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ వి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ వి ఇంటూ -1 లేకపోతే బై -1 ఇజ్ ఈక్వల్స్ టు log x ప్లస్ log c, రైట్. ఈ పవర్ మైనస్ వి ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. మైనస్ లాగ్ సిని కూడా ప్లస్ లాగ్ సి అనొచ్చు, ఎందుకంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ అది. అంటే ఈ పవర్ మైనస్ వి ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సి బై ఎక్స్. ఇది ఈ పవర్ మైనస్ వై బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సి బై ఎక్స్. ఏమీ లేకపోతే బేస్ ఈ ఉన్నట్టు కదండి. దేర్ దట్ ఇంప్లాయిస్ సి బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ వై బై ఎక్స్. ఇక్కడ లాగరిథం రిమూవ్ చేస్తే ఓకేనా. దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై బై ఎక్స్.
ఇదండి c ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై బై ఎక్స్ ఇక్కడ ఉంది. సో ఇది దానికి సొల్యూషన్. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అవర్ నెక్స్ట్ ప్రాబ్లం విచ్ ఈజ్ ఫ్రమ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్, నిశ్చిత సమాకలనము నుండి గత డిఎస్సి టిఆర్టీలో ఇచ్చిన క్వశ్చన్ డిస్కస్ చేయాలి అంటే దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ గురించి మాట్లాడాలి. We should talk about an important result before that. That is integral 0 to pi by 2 1 by a square cos square x plus b square sin square x dx. Its value pi by 2 ab. ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం కూడా. పై బై 2 ఇక్కడ ఉంది, డినామినేటర్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంది కదా, ఏబి తీసుకున్నాము, పై బై 2 ఏబి వచ్చిందండి. రైట్. కావాలంటే దీని యొక్క ప్రూఫ్ కూడా మీకోసం, ఎవరికైనా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ రాశాను చూడండి. ఏం చేసామండి, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఇంటిగ్రల్ 0 to pi by 2. ఎప్పుడైతే డినామినేటర్లో కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టర్మ్స్ ఇన్వాల్వ్ అవుతాయో అలాంటి ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో వర్కింగ్ రూల్ న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ న్యూమరేటర్ని మల్టిప్లై చేసాము, డినామినేటర్లో కూడా సీకెండ్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ 1 అవుతుంది ఏ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇది 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని పోలి ఉంది. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్, చూడ్డానికి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, కానీ మనకి ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ డిఎక్స్ ఉంటేనే ఫార్ములా ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ దేనికైతే స్క్వేర్ ఉంటుందో డి పక్కన అదే ఉండాలి, అప్పుడే దాని ఫార్ములా 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. మరి ఇక్కడ ఎక్స్ ఉండాల్సిన స్థానంలో బీ టాన్ ఎక్స్ ఉంటే డిఎక్స్ ఉండాల్సిన స్థానంలో డి ఆఫ్ బీ టాన్ ఎక్స్ ఉండాలి. డి ఆఫ్ బీ టాన్ ఎక్స్ ఈ న్యూమరేటర్కి సరిపోతుందా చూడండి. డి ఆఫ్ బీ టాన్ ఎక్స్ ఈజ్ బీ టైమ్స్ డి ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, బి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. మరి ఇక్కడ బి లేదు కదండి, అందుకని బిని అడ్జస్ట్ చేసాం. కావాలంటే డి అప్లై చేయండి, దీనికి డి బై డిఎక్స్ కాదండి, డి అప్లై చేస్తే బి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, బి క్యాన్సిల్డ్, మన సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మన దగ్గరే ఉంది. ఇప్పుడు మనము ఇది ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్తో కంపేర్ చేసే అర్హతను సంపాదించాం. అది 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, 1 బై బి ఆల్రెడీ ఉంది, 1 బై ఏ ఫార్ములాలో వస్తుంది, టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇది బై ఏ. దీనికి అప్పర్ లోయర్ లిమిట్స్ అప్లై చేయాలి. 1 బై ఏబి ఇక్కడ రాశాను, అప్పర్ లిమిట్ అప్లై చేసేటప్పుడు టాన్ పై బై 2 అంటే ఇన్ఫినిటీ, టాన్ ఇన్వర్స్ బి బై ఏ ఇంటూ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీయే, టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే పై బై 2 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్, టాన్ 0 అంటే 0, టాన్ ఇన్వర్స్ 0 అంటే 0. ఆన్సర్ పై బై 2 ఏబి. ఇది ఇంపార్టెంట్ రిజల్ట్ అండి, మనకు ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో వస్తుంది, లేదా ఇక్కడే మనము ఎలా చేయాలనేది చూసేసామండి. సో ఈ రిజల్ట్ కనుక మైండ్లో ఉంటే నెక్స్ట్ మనకు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. ఇంటిగ్రల్ 0 to a f of x dx is equals to సేమ్ ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అని రాయొచ్చు. అలాగే ఇంటిగ్రల్ 0 to 2a f of x dx is equals to 2 times ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఎప్పుడండి ఇది? f of 2a minus x is equals to f of x అయితే 0, ఇది ఎప్పుడండి? f of 2a minus x is equals to minus f of x అయి ఉంటే ఇది మరొక ప్రాపర్టీ. వీటితో పాటు ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంటుందండి. ఇంటిగ్రల్ మైనస్ a to a f of x dx is equals to, ఇది కూడా 2 కేసెస్లో ఉంటుంది.
2 ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఇక్కడ f of x అనేది సరిప్రమేయమైతే 0, ఇక్కడ f of x బేసి ప్రమేయము అయితే, రైట్? ఈ 3 ప్రాపర్టీస్ అండి. ఈ ప్రాపర్టీస్ని ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ఇవన్నీ యూజ్ చేస్తే, అంటే నేను డైరెక్ట్గా ప్రాబ్లం చెప్పితే కొంతమంది ఈ ప్రాపర్టీస్ని రీకలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోనవచ్చు. అందుకని ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను, రైట్? లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్, దట్ ఈస్ ఇంటిగ్రల్ 0 to pi x dx by a square cos square x plus b square sin square x dx. ఇంటిగ్రల్ 0 to pi x by a square cos square x plus b square sin square x dx అనొచ్చు. దీన్ని మనకి ఓన్లీ న్యూమరేటర్లో కాన్స్టెంట్ ఉంటే, దట్టు 1 ఉంటే ఈజీగా చేయడం తెలుసు. లిమిట్స్ కూడా 0 to pi/2 ఉండాలి, రైట్? అందుకని దీని మీద కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. ఇంటిగ్రల్ 0 to pi x by a square cos square x plus b square sin square x dx అండి. Let it be equation number 1. Now using first property, what is our first property? Replacing x by pi minus x. What is that property? Integral 0 to a f of x dx is same as integral 0 to a x is replaced by upper limit minus x. So here upper limit minus x, pi minus x by, I am writing directly here, cos square of pi minus x. Actually cos pi minus x is minus cos x, but square is there. Sin pi minus x is sin x, square is there. Because of this I can write a square cos square x plus b square sin square x dx, right? ఇక్కడికి ఏమైనా డౌట్ ఉందేమో చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడేం చేస్తున్నానంటే ఈ రెండు యాడ్ చేస్తున్నాను. ఈ రెండు యాడ్ చేస్తే 2i is equals to integral 0 to pi denominator a square cos square x plus b square sin square x, right? న్యూమరేటర్లో x plus pi minus x అండి. This can also be written as pi writing outside, 0 to, if you want we can write it as 2 into pi/2, 1 by a square cos square x plus b square sin square x dx, right? ఇక చూడండి, now it is looking like integral 0 to 2a f of x dx. 2a అంటే 2 into pi/2 కదండి. 2 into pi/2 అంటే పైయే కదండి. అంటే x ఉండాల్సిన చోట 2a minus x రాస్తే రిమైన్స్ అన్చేంజ్డ్ అయి ఉంటే f of 2a minus x is equal to x అని వస్తే దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చండి? 2 ముందు రాసి ఇంటిగ్రల్ 0 to a రాసి f of x dx అనొచ్చు. సో యూజింగ్ దట్ ప్రాపర్టీ we get 2i is equals to 2 integral 0 to pi/2, 1 by a square cos square x plus b square sin square x dx. ఇక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీ 0 to 2a f of x dx is equal to 2 integral 0 to a f of x dx. 0 to a అంటే ఇదే వచ్చింది చూడండి. ఈ 2ని ముందు రాసాము చూడండి, రైట్? ఇక్కడ పై కూడా ఉంది. 2 to cancel on both sides. ఇప్పుడు మన పరిధిలోకి వచ్చింది. ఇంటిగ్రల్ 0 to pi/2, 1 by a square cos square x plus b square sin square x కి రిజల్ట్ డిరైవ్ చేశాం. pi/2ab. So this is pi/2ab which is
పై స్క్వేర్ బై 2ab రైట్ ఆన్సర్ అండి. పై స్క్వేర్ బై 2ab రైట్ ఆన్సర్ అండి. ఒక్క క్వశ్చన్లో ఎన్ని ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి చూడండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్తో రావండి. లేదు నేను గుర్తుపెట్టుకుంటానంటే ఇక్కడ ఎక్స్ వచ్చింది కాబట్టి పై స్క్వేర్ బై 2ab, అలా ఎన్నని గుర్తుపెట్టుకుంటామండి. కాన్సెప్చువల్గా తరోగా ఉంటే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయలేము చూడండి. రైట్. సో ఈ విధంగా సమాకలనం నుండి క్వశ్చన్స్ ఇచ్చారు. దాదాపుగా ఎక్కడ షార్ట్ మెథడ్స్కి దొరకకుండా ఇచ్చాడు చూడండి. మరి ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉంటే తప్ప సాధ్యం కాదు. సో మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు తెలిసిన సబ్స్టిట్యూషన్స్, కాన్సెప్చువల్ మెథడ్స్ దాదాపుగా వర్కౌట్ కాకుండా, సో మనకు తెలిసిన షార్ట్ కట్స్ కానీ, సబ్స్టిట్యూషన్ మెథడ్స్ కానీ, ఆప్షన్ వెరిఫికేషన్ కానీ అంత ఈజీగా దొరకకుండానే ఇస్తున్నాడు, మీరు గమనించుంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉండాలి. ఓకే. సో అలాంటి కాన్సెప్చువల్ మెథడ్స్ కోసము, ఇది నేను చెప్పేది కాదండి, గతంలో ఇచ్చిన ప్రశ్నలే నేను డిస్కస్ చేసి చెప్పాను. సో సబ్స్టిట్యూషన్కి దొరకకపోవచ్చు, షార్ట్ కట్స్కి దొరకకపోవచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ దొరకకపోవచ్చు. మరి అలాంటప్పుడు కూడా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనము ఆ ఎగ్జామినేషన్ హాల్లోనే సిద్ధంగా ఉండాలి. కాబట్టి అన్నింటికీ ఒకటే మందు, కాన్సెప్చువల్గా తరోగా ఉండడం. కాన్సెప్చువల్గా తరోగా ఉంటే ఇవన్నీ వస్తాయి. ఇవి మాత్రమే నేర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ దెబ్బ కొడతాయి. రైట్. సో ఇలాంటి కాన్సెప్చువల్ మెథడ్స్తో కూడిన వీడియో క్లాసెస్ కావాలి అంటే శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సుకు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ విత్ డీటెయిల్స్, ఆల్ మోడల్స్ కవర్ అయ్యేటట్టుగా డిజైన్ చేయబడి ఉన్నాయి. రైట్. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపేర్ కండి, విజేతలు కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.